చాలామందికి 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' మూవీలో మన సూర్య గారి ఎంగేజ్ క్యారెక్టర్ ఉంటుంది కదా! అదేనండి కాలేజ్ లైఫ్ అదంతా కూడా. సో, ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. ఆ లాంగ్ హెయిర్ గాని అదంతా కూడా. సో, సేమ్ అలాగే అనిపించింది నాకైతే చూస్తే మాత్రం ఈ మూవీలో ఒక ఆర్టిస్ట్‌ని చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. సో, ఆ అబ్బాయి నటించినప్పుడు సేమ్ సూర్య గారి టైప్‌లోనే ఎక్స్‌ప్రెషన్స్ గాని, బాడీ లాంగ్వేజ్ గాని అంతా అలాగే అనిపిస్తుంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే మాత్రం మొత్తం అంతా కూడా బ్రేక్ డాన్స్ గురించి అనమాట. ఎవరైతే డాన్స్‌ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారో, అలాగే బ్రేక్ డాన్స్ అంటే ఎలా ఉంటుంది, ఎలా అసలు స్టార్ట్ అవుతుంది నేర్చుకోవడంలో అనేదంతా కూడా చూపిస్తారనమాట. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం వేరు వేరు ఇళ్ళకి సంబంధించి అంటే కుటుంబాలకు సంబంధించిన కుర్రోళ్ళందరూ కలిసైతే మొత్తానికి ఒక ట్రూప్‌నైతే ఫార్మ్ చేస్తారు గ్రూప్ డాన్సర్స్‌గా. అదే మూన్ వాకర్స్. సో, వీళ్ళంతా కూడా ఒకరు ఒక క్యాస్టు, ఒకరు ఒక క్యాస్టు ఇలా ఇంట్లో వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా అంటే మీరేం సాధించలేరు ఈ టైప్‌లో అనుకున్నప్పటికీ మేము సాధించగలమని అయితే చూపిస్తారు. అలాగే హైలైట్ ఒకటుంటుంది లాస్ట్‌లో. అదే ఎవరు కూడా ఇతన్ని ఎంకరేజ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ ఊర్లోనే పేద కుటుంబం. అలాగే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళు డాన్స్ చేస్తూ నుంచొని చూస్తూ ఉంటాడు. కానీ ఆ మూమెంట్స్ అన్నీ కూడా తెలుసుకోగలుగుతాడనమాట. ఎవ్వరు కూడా ఛాన్స్ ఇవ్వరు డాన్స్ వేయడానికి. కానీ లాస్ట్‌లో ఆ గ్రూప్ మొత్తాన్ని గెలిపించేది మాత్రం అతనే. సో, చాలా బావుంటుంది మూవీ అయితే మాత్రం డాన్స్‌ని ఇష్టపడే వాళ్ళకని చెప్పొచ్చు. మెయిన్‌లీ నాకైతే మాత్రం ఆ లాస్ట్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం వన్ టైమ్ వాచబుల్. జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చూసిన తర్వాత ఇది నా రివ్యూ. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.